హాయ్ హలో నమస్తే దిస్ ఈస్ ప్రణీత పోకల్కర్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎగ్జామ్ టైం. సో ఇవాళ మనం ఎగ్జామ్ టైం ఛానల్లో మన ఎస్జిటి సిరీస్లోని పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్లో భాగంగా హంటర్ కమిషన్ 1882 గురించి తెలుసుకోబోతున్నాం. సో ఇంతకుముందు వీడియోస్ అన్నీ నేను పిఐ గురించి చేసినవి ఎస్జిటి పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అని ప్లేలిస్ట్ చేసి పెట్టాను, దాన్ని ఖచ్చితంగా వాచ్ చేయండి. సో ఈ సిరీస్ ఖచ్చితంగా మొత్తం పిఐని నేను కంప్లీట్ చేస్తాను అండ్ ఎవ్రీ చాప్టర్ అయిపోయిన తర్వాత మనం క్వశ్చన్స్ని డిస్కస్ చేసుకుందాము. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. మీ యొక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ఈ ఛానల్కి ఎంతో యూస్ఫుల్ అవుతుంది ఫర్దర్గా. అండ్ మనం డైరెక్ట్ హంటర్ కమిషన్ గురించి వెళ్ళిపోతే ఇది ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ మన పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్లో. దీన్నే మనం ఏమంటాము అని అంటే ఒక్క నిమిషం, దీన్ని మన భారతీయలో మొట్టమొదటి విద్యా కమిషన్, భారతీయ విద్యా కమిషన్ అని మనం విలియం హంటర్ కమిషన్ని అనొచ్చు. ప్రథమ కమిషన్, ప్రథమ భారతీయ విద్యా కమిషన్, తొలి విద్యా కమిషన్ ఏదైనా మనం అనొచ్చు. ఎందుకు అని అంటే ఇంతకుముందు ఉన్న వాటిల్లో మనకి అసలు ఎడ్యుకేషన్ని ఎలా పెట్టాలి, ఏంటిది, అసలు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంటేషన్ స్టార్టింగ్ అనేది ఉండేది. కానీ దీంట్లో విద్యా కమిటీ అనేది ఒకటి నియమించబడింది. అండ్ దీని మెయిన్ యొక్క ఎయిమ్ ఏంటిది, ఒక్క నిమిషం. సో దీని హంటర్ కమిషన్, రికమెండేషన్స్ ఆఫ్ హంటర్ కమిషన్ ఏంటిది, అసలు ఇది ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారు, ఇవన్నీ తెలుసుకుందాం. సో ఫస్ట్ విలియం హంటర్ కమిషన్ని ఎవరు ఏర్పాటు చేశారు అని అంటే లార్డ్ రిప్పన్. ఎవరు ఏర్పాటు చేశారు? లార్డ్ రిప్పన్. ఎప్పుడు 1882 రోజు ఏర్పాటు చేస్తే 1882 ఫిబ్రవరి 3 రోజున ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీని లార్డ్ రిప్పన్ అనే అతను విలియం హంటర్ అధ్యక్షతను నియమించడం జరిగింది. సో లార్డ్ రిప్పన్ ఎవరు ఇక్కడ అంటే బ్రిటిష్ వైస్రాయ్. ఈయన బ్రిటిష్ వైస్రాయ్. నేను మనం ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ తెలుసుకోవాల్సింది ఇక్కడ ఏంటిది అని అంటే ఈ కమిటీలో మనకి ఎన్ని మెంబర్స్, 20 మెంబర్స్, 20 మంది సభ్యులు ఉండేవారు. మనకి ఈ కమిషన్లో ఎంతమంది, 20 మెంబర్స్ ఉన్నారు. అండ్ ఫస్ట్ టైం మన ఈ కమిషన్లో 3 మెంబర్స్ ఇండియన్స్ని తీసుకోవడం జరిగింది. వాళ్ళ పేర్లు ఏంటిది అని అంటే భూదేవ్ ముఖర్జీ ఒకరు, సర్ సయ్యద్ అహ్మద్ గారు ఒకరు, సర్ సయ్యద్ అహ్మద్. దాని తర్వాత కేటీ తెలుగు కేటీ తెలంగాణ అనే అతను. వీళ్ళు ముగ్గురు మన ఇండియా నుంచి మొట్టమొదటిగా ఎంపికైన 3 సభ్యులు. సో దీని ప్రధాన ఉద్దేశం, మెయిన్ ఏమేంటిది అని అంటే ఫస్ట్ ఏం జరిగింది, 1884లో ఎవరైతే మనకి వూడ్స్ డిస్పాచ్ ఇచ్చిన ప్రతిపాదనలు కానీ సజెషన్స్ కానీ అవేవి మనకి కరెక్ట్గా అమలు కాలేదు. సో అమలు కాకపోవడం వల్ల వీళ్ళు ఏం చేసిండ్రు, వాటిని దృష్టిలో ఉంచుకొని ప్రాథమిక విద్యలో మౌలిక మార్పులు తీసుకురావడం కోసం, ఇది మెయిన్ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ హంటర్ కమిషన్ అంటే బ్రింగింగ్ చేంజెస్ ఇన్ ప్రైమరీ ఎడ్యుకేషన్, ప్రాథమిక విద్యలో మౌలిక మార్పులను తీసుకురావడమే హంటర్ కమిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో దాని తర్వాత ఏం జరిగింది, దీని హిస్టరీ కనుక మనం తెలుసుకుంటే వీళ్ళు ఏం చేసిండ్రు, గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ విధానాన్ని మనకు వూడ్స్ డిస్పాచ్ ప్రతిపాదించారు. గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ అంటే ఏంటిది, ప్రైవేట్ వాళ్ళకి కానీ గవర్నమెంట్ వాళ్ళకి కానీ మనం ఫండ్స్ ఇవ్వడం. గవర్నమెంట్ అనేది ఫండ్స్ ఇవ్వాలి. సో అట్లా ప్రైవేట్ సంస్థలు అనేవి పాఠశాలలు నడుస్తాయి. సో ఏం జరిగింది, ఆ ఫండ్స్ అందలేవు. సో అందకపోవడం వల్ల మిషనరీ వాళ్ళు చాలా ఫైట్ చేసిండ్రు, ఆందోళన చేసినా కానీ స్టిల్ అప్పటికి కూడా ఆ ప్రాబ్లమ్ సాల్వ్ కాలేదు. సో సాల్వ్ కానప్పుడు ఏం చేసిండ్రు, సో అప్పుడు మనకు లండన్లో ఒక జనరల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా 1878లో జనరల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్
ఇన్ ఇండియా అనేది స్టార్ట్ అయింది. సో జనరల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా 1878లో స్టార్ట్ అయ్యి వాళ్ళు చాలా ఆందోళన చేసిండ్రు. సో దాని తద్వారా ఈ విషయాలన్నిటినీ వాళ్ళు క్లీన్గా మొత్తం పరిశీలించడానికి మనకి ఈ హంటర్ కమిషన్ అనేది నియమించడం జరిగింది. సో ఈ హంటర్ కమిషన్ అనేది నియమించడం జరిగింది. సో దీంట్లో మెయిన్గా ఏంటిది, ప్రాథమికంగా ప్రైమరీ ఎడ్యుకేషన్ ఏ లెవెల్లో ఉంది, మన ప్రైమరీ ఎడ్యుకేషన్ ఎంతవరకు విస్తరించి ఉంది, అది ఎంతవరకు విస్తరించి ఉంది అనే ఒక పాయింట్ కానీ, దాని తర్వాత ఆ మిషనరీలు ఏర్పాటు చేసినాయి వాటి స్థాయి ఏంటిది, వాటి స్థితి ఏంటిది, ప్రైవేటుగా ఉన్నాయి, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ప్రైవేట్ సంస్థలు ఉన్నాయి, వాటి స్థితి ఏంటిది పరిశీలించడానికి ఇది ఏర్పడింది. సో మనకైతే తెలుసు 1st to 5th ప్రాథమిక పాఠశాల ప్రాథమిక విద్య అని అంటారు. అండ్ 6th to 8th or 7th మనకి ప్రాథమిక ఉన్నత విద్య అని అంటారు. ఓకేనా. సో మనకి ఇక్కడ ఏమున్నది, మెయిన్ రికమెండేషన్స్ ఆఫ్ హంటర్ యొక్క రికమెండేషన్స్. సో హంటర్ యొక్క రికమెండేషన్స్ ఏంటిది, ఫస్ట్లో మన స్వదేశీయులు మన ఇండియన్స్ స్థాపించిన ఏవైతే విద్యా సంస్థలు ఉన్నాయో వాటికి ప్రోత్సాహం అనేది కల్పించాలి. సో దట్ మన భారతీయ లాంగ్వేజెస్ కానీ ఆ లిటరేచర్స్కి కానీ ఎక్కువ ప్రాచుర్యం అనేది వస్తుంది. సో ఎక్కువ మంది నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇండియన్సే ఉంటారు, ఇండియన్ లాంగ్వేజ్లో టీచ్ చేస్తారు కాబట్టి ఇండియన్స్కి ఎక్కువ మందికి ఇది ఎడ్యుకేషన్ అనేది రీచ్ అవుతుంది అన్న ఉద్దేశంతో to give encouragement to education institutions which are established by the Indians. ఓకేనా. దాని తర్వాత లోకల్ బాడీస్. సో దాని తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటిది, ఇన్ సర్వీస్ ట్రైనింగ్, ఉపాధ్యాయులకు మనకు శిక్షణ ఇవ్వాలి, వృత్తి విద్యలో కూడా మనకి శిక్షణ ఇవ్వాలి. మంచి టీచర్లను రాబట్టుకోవాలి అని అంటే వాళ్ళకి మంచి శిక్షణ ఇవ్వాలి. ఏదైనా టీచర్ మొత్తం పూర్తిగా అదే విద్యనే టీచ్ చేసుకుంటూ ఉండాలి, ఒక టీచర్గానే ఉండాలి అని అనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా ఆ విద్యకు సంబంధించిన టీచింగ్ మెథడ్స్ కానీ, టీచింగ్ ఎయిడ్స్ కానీ, టీచింగ్ మెథడ్స్ కానీ అవన్నీ నేర్చుకోవాలి. బోధనా సిద్ధాంతాలు, టీచింగ్ మెథడ్స్ అంటే బోధనా పద్ధతులు, ఈ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ వాళ్ళకి ఉండాలి అని చెప్పేసి మనకు హంటర్ కమిషన్ రికమెండ్ చేశారు. తర్వాత ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇన్ మదర్ టంగ్ ఓన్లీ. సో మనకు వేరే భాష అయిన ఇంగ్లీష్, పరభాష అయిన ఇంగ్లీష్ మనకు అంత ఫాస్ట్గా రాదు. సో రాకపోవడం వల్ల మనం ఏం చేయాలి, మనకి ఇంగ్లీష్ కాకుండా మన సొంత భాష, మన మాతృభాష, తెలుగు వాళ్ళకి తెలుగు, తమిళ్ వాళ్ళకి తమిళ్, హిందీ వాళ్ళకి హిందీ, గోండి వాళ్ళకి గోండి, మరాఠీ వాళ్ళకి మరాఠీ, ఇట్లాంటి రకరకాల భాషల్ని వాళ్ళ భాషలో వాళ్ళ మాతృభాషలో చెప్తే వాళ్ళు తొందరగా నేర్చుకుంటారు. కాబట్టి అదే ఉద్దేశంతో ప్రైమరీ ఎడ్యుకేషన్ ఖచ్చితంగా మదర్ టంగ్లోనే జరగాలి అని వీళ్ళు చెప్పడం జరిగింది. ఇక్కడ మనకి ఇతను ఏం చేసిండ్రు, రికమెండ్ చేసిండ్రు. దాని తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్, మనకి ఏదైతే ఉన్నత విద్య ఉందో అది యూనివర్సిటీస్కి హ్యాండ్ ఓవర్ చేయాలి. విశ్వవిద్యాలయాలకి, ఈ యూనివర్సిటీస్కి హయ్యర్ ఎడ్యుకేషన్ అనేది వాళ్ళ చేతిలో పెట్టాలి. వాళ్ళ పరిధిలో ఆధీనంలో ఉంటే వాళ్ళు కంప్లీట్గా ఈ సెకండరీ ఎడ్యుకేషన్, ఈ హైయర్ ఎడ్యుకేషన్ని మొత్తం చూసుకోవడం జరుగుతుంది అని చెప్పింది. అండ్ దాని తర్వాత ఫ్రీ ఎడ్యుకేషన్ టు బ్యాక్వర్డ్ ఎస్సీ ఎస్టీ విమెన్ వాళ్ళకి, ఎస్టీ వర్గాలకి, ఎస్సీ వాళ్ళకి, మళ్ళీ స్పెషల్గా విమెన్కి, అన్ని వర్గాల వారి విమెన్కి ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలి. ఎందుకంటే తెలుసు మనకి కొంచెం వీళ్ళకి ఎక్కువ విద్య అందుబాటులోకి లేకపోవడం, ఎందుకంటే ఇట్లా పూర్గా ఉండడం, మళ్ళీ విమెన్కి ఏ వర్గంలో ఉన్న విమెన్కి అయినా కానీ ఎడ్యుకేషన్కి అంత ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు కాదు ఆ టైంలో, 1880s టైంలో. సో అందుకని వాళ్ళ మీద చాలా ఫోకస్ అనేది ఈయన పెట్టడం జరిగింది. ఇప్పుడు మన డైలీ లైఫ్లో మనం ఎలాగైతే వ్యవసాయ పనులు చేసుకుంటున్నాము, మన వృత్తి పనులు చేసుకుంటున్నాము, మనం మ్యాథ్స్ వాడుతున్నాం, సైన్స్ వాడుతున్నాం. సో ఇట్లాంటివన్నీ కూడా మన డైలీ లైఫ్లో ఏవైతే మనం ఉపయోగిస్తున్నామో, వేటితో అయితే మనం కాంటాక్ట్ అవుతున్నామో ప్రతిరోజు, అట్లాంటివి కరిక్యులంలో కూడా ఉండాలి. లైక్ మ్యాథమెటిక్స్ కానీ, అగ్రికల్చర్, వ్యవసాయం కానీ, మెన్స్చురేషన్ కానీ, క్షేత్రగణితం. సో ఇట్లాంటివి చాలా, ఇవన్నీ ఏం చేయాలి, కరిక్యులంలో పాఠ్య ప్రణాళికలో ఇంక్లూడ్ చేయాలి అని చెప్పింది ఏ కమిషన్, హంటర్ కమిషన్ 1882. సో అతను ఇట్లా
అడగొచ్చు. నిత్య జీవితంలో ఉపయోగపడే గణితం, వ్యవసాయం ఇలాంటి వాటిని పాఠ్య ప్రణాళికలో పొందుపరచాలి అని చెప్పిన కమిషన్ ఏది అంటే హంటర్ కమిషన్ 1882. వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏంటి ఇక్కడ? సో మనకి ఇంకా చాలా ఉన్నాయి, ఇది మళ్ళీ నేర్చుకుందాం, దీని గురించి మళ్ళీ చెప్తాను. సో మనకి స్త్రీ ఎడ్యుకేషన్కి చాలా ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి అని చెప్పారు, పని కోర్సులకు, వృత్తి విద్యా కోర్సులకు. ఎందుకంటే అప్పుడు పూర్ సిచ్యువేషన్ ఉంటుండే కాబట్టి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అనేది ఉండకపోయేది. సో వీళ్ళకి ఫస్ట్ మనం ఎంప్లాయ్మెంట్ ఇచ్చే విద్య నేర్పిస్తే సో వాళ్ళు ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేసుకోగలరు అని చెప్పేసి దానికి పని విద్య కోర్సులు పెట్టాలి, ఉపాధి కోర్సులు పెట్టాలి అని చెప్పిండ్రు. అండ్ నాట్ ఓన్లీ బిల్డింగ్ నాలెడ్జ్ బట్ ఆల్సో ద హెల్త్ అండ్ క్యారెక్టర్ షుడ్ బి ఇన్ ద కరిక్యులం. సో మన ఇంటెలిజెన్స్ని బిల్డ్ చేయడము, జాబ్ సంపాదించుకోవడం కోసమే ఎడ్యుకేషన్ని నేర్చుకోవడము, ఇలాంటి వాటిని కాకుండా హెల్త్ని బిల్డ్ చేసుకోవడం, క్యారెక్టర్ బిల్డింగ్ కోసం మన ఎడ్యుకేషన్ ఉంది అనేటట్టు కరిక్యులంలో హెల్త్ అండ్ క్యారెక్టర్ వాటిపైన కూడా ఇంక్లూడ్ చేయాలి అని మనకు హంటర్ కమిషన్ చెప్పడం జరిగింది. దాని తర్వాత డిస్ట్రిక్ట్ వైజ్లో, జిల్లా స్థాయిలో, మున్సిపల్ స్థాయిలో విద్యా బోర్డులను ఏర్పాటు చేయాలి. సో వాళ్ళు స్థానికంగా ఏవైతే ఉన్నాయో వాళ్ళ పరిధిలోవి వాళ్ళు చూసుకుంటారు అని చెప్పిండ్రన్నట్టు. అంటే ఇలాంటి మతానికి రిలీజియన్ రిలేటెడ్ టీచింగ్ అనేవి ఉండొద్దు అని మనకి హంటర్ కమిషన్ అనేది చెప్పడం జరిగింది. అండ్ దీంట్లో ఏంటిది, ఎవరైతే సెకండరీ స్థాయి విద్య కంప్లీట్ చేస్తారో, సెకండరీ స్థాయి విద్య కంప్లీట్ చేసిన వాళ్ళు మాత్రమే టీచింగ్ చేయడానికి అర్హులు. అంతకంటే తక్కువ చేసిన, సో ఏం టీచ్ చేయక ఫస్ట్ క్లాస్ అట్లా చదివితే ఇతనే ఫస్ట్ క్లాస్ చదివితే ఇంకోళ్ళకి ఏం చెప్తారు కాబట్టి సెకండరీ దాకా, అప్పట్లో సెకండరీ ఈజ్ హ్యూజ్. సో అక్కడి వరకు కంప్లీట్ చేసి ఉండాలి అని చెప్పిండు. సో దీంట్లో ఏం చేసిండు, ఈ విద్యా ప్రమాణాలలో, ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్లో మనం ఏం చేయాలి అని అంటే ఆ స్టాండర్డ్స్ని కొంచెం చేంజ్ చేసి సామాన్యులకు అంటే జనరల్ నార్మల్ పీపుల్కి కూడా ఎడ్యుకేషన్ అనేది అందుబాటులో ఉండేటట్టు చేయాలి అని చెప్పింది మనకి హంటర్ కమిషన్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. విద్యా ప్రమాణాలను సరిచేసి సామాన్యులకు కూడా విద్యను అందించాలి అని సూచించిన కమిషన్ ఇది హంటర్ కమిషన్. సో దీంట్లో ఏంటిది, నెక్స్ట్ పాయింట్ ఏంటిది, ఎడ్యుకేషన్ బోర్డ్ షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీస్. సో ఎడ్యుకేషన్ బోర్డ్స్ అనేవి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఫండ్స్ని, ప్రైమరీ ఎడ్యుకేషన్కి ఫండ్స్ని ప్రొవైడ్ చేయడము ఆ బాధ్యత అంతా ఎడ్యుకేషన్ బోర్డ్సే చూసుకోవాలి అని వీరు చెప్పిండ్రు. సో దట్ గ్రౌండ్లో ఉన్నాయి, ఇప్పుడు ఇక్కడ ఒక 4 స్కూల్స్ ఉన్నాయి, ఓకేనా, మళ్ళీ ఇక్కడ 4 స్కూల్స్ ఉన్నాయి. సో ఇక్కడ 4 స్కూల్స్, అట్లా చాలా డిస్ట్రిక్ట్లో, చాలా విలేజెస్లో, చాలా స్టేట్లో చాలా ఉండడం జరుగుతుంది. సో ఒక స్టేట్లో చాలా స్కూల్స్ ఉన్నప్పుడు ఇవన్నిటిని చూసుకోవడం కష్టం. సో ఏ డిస్టిక్ ఆ డిస్టిక్కి మనం బోర్డు మెంబర్ని పెట్టేస్తే సో వాళ్ళు చూసుకుంటారు అని చెప్పేసి, సో దీనివల్ల విద్యా విస్తరణ అధికంగా జరుగుతుంది, ప్రాథమిక స్థాయిలో, బేస్ లెవెల్లో, రూట్ లెవెల్లో జరుగుతుంది అని వీళ్ళ అభిప్రాయం అన్నట్టు. అండ్ అప్పర్ ప్రైమరీ అండ్ సెకండరీ ఎడ్యుకేషన్ హ్యాండెడ్ ఓవర్ టు ప్రైవేట్ సెక్టర్. ఈ అప్పర్ ప్రైమరీ ఎడ్యుకేషన్ అండ్ ఉన్నత విద్య, సెకండరీ విద్య ఏదైతే ఉందో అది ప్రైవేట్ సంస్థల వారికి అప్పచెప్పాలి, ప్రైవేట్ సెక్టర్కి అప్పచెప్పాలి అని చెప్పేశారు. సో వాళ్ళు గవర్నమెంట్ నిర్వహించుకున్న వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చే గ్రాంట్ తోటి వాళ్ళన్న నిర్వహిస్తారని. అండ్ స్త్రీ విద్యా వ్యాప్తికి ఉదారంగా విరాళాలు ఇవ్వాలి, ఇట్లాంటిది ఒకటి. సెకండరీ విద్య పూర్తి చేసిన వాళ్ళు ఇది చెప్పేసావు ఆల్రెడీ. ప్రభుత్వ దృష్టి ఉన్నత విద్య నుంచి ప్రాథమిక విద్య వైపు మార్చాలి. ఇప్పుడు అన్ని విశ్వవిద్యాలయాలు పెట్టిస్తే ఇక్కడ ఎవరు ఒక 10 మెంబర్స్ చదువుకున్నారు, ఈ 10 మెంబర్స్ నుంచి 3-4 మెంబర్సో పీజీఓ, డిగ్రీయో, పీజీఓ చేస్తారు. సో ఈ 2 మెంబర్స్ చేస్తే ఇన్ని విశ్వవిద్యాలయాలు పెట్టి ఎస్టాబ్లిష్ చేసి వేస్ట్ కదా, నో యూస్ కదా. సో అట్లాంటప్పుడు ఏం చేయాలి, మనకి బేస్ లెవెల్లో ఎక్కువ మంది స్టూడెంట్స్ని, ఒక 1000 మంది పిల్లలు చదువుకున్నారు అనుకోండి,
కనీసం దాని నుంచి ఒక 30% అనే చదువుకున్నామంటే 300 పీపుల్ ఉంటారు కదా, 300 పీపుల్ విద్యార్థులు వస్తారు. సో అట్లాంటప్పుడు యూనివర్సిటీస్ ఉంటే ఒక 4-5 ఉన్నా కానీ యూనివర్సిటీస్ వాళ్ళు అందులో ఎన్రోల్ అయిపోతారు. ఇక్కడ బేస్లో స్టూడెంట్స్ ఇంపార్టెంట్ కాబట్టి సో చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉండాలి. ఓన్లీ మీరు విశ్వవిద్యాలయాల మీద దృష్టి పెట్టకండి, మనకి ప్రాథమిక విద్యను పెంచడం ఇంపార్టెంట్ కాబట్టి ప్రాథమిక విద్య మీద దృష్టి పెట్టండి, అక్షరాస్యతను పెంచండి అని చెప్పింది మనకి హంటర్ కమిషన్. వీళ్ళు డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ బోర్డ్ని కూడా అమలు చేశారు. డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ బోర్డ్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దాని తర్వాత ఈ కమిషన్ ఏం చేసిందంటే ఇది ఓన్లీ ప్రైమరీ ఎడ్యుకేషన్కి మాత్రమే ఇది ఉంది, కానీ దీంతో పాటు ఇది సెకండరీ పాఠశాలని ఉన్నత విద్యా సంస్థలను కూడా ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది. సో ఈ సిఫారసుల మేరకే అనేక ఉన్నత సంస్థలు కూడా ప్రారంభించడం జరిగిందన్నట్టు. దాని తర్వాత ఇంకేంటిది, మనకి ఏదైతే మనకి ట్యాక్స్ ఆర్ బడ్జెట్ అనుకోండి, బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్లో, ఎడ్యుకేషన్ బడ్జెట్లో ఎక్కువ మోతాదు మనం ప్రైమరీ స్కూల్స్కే ఇవ్వాలి, ఎక్కువ మోతాదు ప్రైమరీ స్కూల్స్కి కేటాయించాలి. సో విద్య అనేది ఎక్కువ పెరుగుతుంది, ఫెసిలిటీస్ వస్తాయి, పిల్లలు చదువుకుంటారు అని చెప్పి మనకి చెప్పింది. అండ్ ఎవరైతే చాలా క్లెవర్ పీపుల్ ఉంటారు కదా, సో క్లెవర్ పీపుల్ ఉన్న వాళ్ళకి విద్యలో చాలా ముందడుగు ప్రావీణ్యత చూపించే వాళ్ళకి వీళ్ళే స్కాలర్షిప్స్ లైక్ దాన్ని ఏమంటారు, ఉపకార వేతనాలు అనేవి అందించాలి అని చెప్పి, ఒకవేళ వాళ్ళు విదేశాలకు వెళ్తే అక్కడికి పంపడానికి కూడా వాళ్ళకి మనీ ఇవ్వాలి అని చెప్పేసి మనకు వీళ్ళు చెప్పిండ్రు. అండ్ ముస్లిమ్స్ ఉంటారు, ముస్లిమ్స్ వాళ్ళకి పరదా పద్ధతి పాటించే నియమం ఉంటుంది. సో మహిళల కోసం సెపరేట్గా పరదా స్కూల్స్ అనేవి ఓపెన్ చేయాలి అని చెప్పేసి, మహిళా పర్యవేక్షాధికారిని నియమించాలి అని 1880లోనే మనకి హంటర్ కమిషన్ అనేది తెలియడం జరిగింది. అండ్ మహిళల యొక్క వైద్యం కోసం కానీ, వాళ్ళ ఆరోగ్యం కోసం కానీ, వాళ్ళ విద్యలో దీనికోసం కానీ ఇవన్నీ చూసుకోవాలి అని చెప్పింది. అండ్ ఇంకా ఆల్సో ఇది మన శీలం, ఆరోగ్యం, విద్య ఇవన్నీ ఒక కరికులంలో అంతర్భాగమై ఉంటాయి. సో అట్లాంటి కోర్సులకు, ఉపాధి కోర్సులకు ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. సో ఈయన ఇచ్చిన మిషనరీలకు విద్యా సంస్థల బాధ్యత అప్పగించడం జరిగింది. ప్రైవేట్ వారికి ప్రభుత్వం సహాయం చేయాలి, సో దట్ వాళ్ళు స్కూల్స్ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు అండ్ పిల్లల నుంచి కొంచెం తక్కువ పన్ను వసూలు చేయొచ్చు లైక్ వైజ్ అని చెప్పడం జరిగింది. దాని తర్వాత విదేశీ విశ్వవిద్యాలయాల్లో ఇది ఏంటి అని అంటే లైక్ ఫారిన్ యూనివర్సిటీస్లో చదువుకున్న వాళ్ళకి కానీ, గవర్నమెంట్ కాలేజెస్, గవర్నమెంట్ యూనివర్సిటీస్లో చదువుకున్న వాళ్ళకు ఉపాధ్యాయ విద్య చేయడానికి అంటే టీచింగ్లో వెళ్ళడానికి వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ, మొదటి ప్రాధాన్యత వారికే ఇవ్వాలి అని చెప్పేసి హంటర్ కమిషన్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ ఏంటిది, 1882లో పంజాబ్లో అండ్ 1887లో అలహాబాద్లో ఈయన సిఫార్సుల మేరకి ఎడ్యుకేషన్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. అండ్ ఈయన ఈ చెప్పిన వాటి ప్రకారం, ఈ సజెషన్స్ ప్రకారమే మన ఇండియన్ ఎడ్యుకేషన్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. సో ఈయన వల్లనే యూనివర్సిటీస్ మనకి 2 వచ్చాయి, పంజాబ్లో ఒకటి, అలహాబాద్లో ఒకటి. ఈయన చెప్పడం వల్లనే ప్రభుత్వం అనేది ఎడ్యుకేషన్ పైన ఎక్కువ బడ్జెట్ అనేది పెట్టడం జరిగింది. సో ఈయన చెప్పడం వల్లనే విద్యా సంస్థలు అనేవి చాలా వరకు ఏర్పాటైనాయి. అండ్ ఈయన చాలా బాగా చెప్పాడు. ఇంతకుముందు వచ్చిన మనకి వూడ్స్ డిస్పాచ్ కూడా చాలా బాగా చెప్పారు. వూడ్స్ డిస్పాచ్ వచ్చి నుంచే కొంచెం ఎడ్యుకేషన్ సిస్టంలో ఇన్ ఫేవర్ ఆఫ్ ఇండియన్స్కి అనుకూలంగా చాలా మార్పులు అనేవి జరగడం జరిగింది వూడ్స్ డిస్పాచ్ నుంచి. అంతకుముందు మెకాలే కానీ, అంతకుముందు చార్టర్ కానీ
వాళ్ళు ఇంగ్లీష్నే రుద్దాలి ఇండియన్స్ మీద అనుకున్నారు, బట్ వీళ్ళు అలా అనుకోలేదు. దాని తర్వాత ఇది అయిపోయిన తర్వాత మనకు నెక్స్ట్ వచ్చేసి ఏముంటుంది, పాఠ్య పుస్తకాల కమిటీ అనేది ఒకటి ఉంది, అది 1887. దాని తర్వాత మనకి భారతీయ విశ్వవిద్యాలయ చట్టం, అది 1902. దాని తర్వాత మనకు వచ్చేసి గోఖలే గారి తీర్మానం, అది 1910. సో వీటి గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాము. సో ఇది ఒకసారి మనం మళ్ళీ రివైజ్ చేసుకుంటే హంటర్ కమిషన్, ఒకసారి రివైజ్ చేసుకుంటే హంటర్ కమిషన్ 1882లో లార్డ్ రిప్పన్ చేత ఏర్పాటు అవ్వడం జరిగింది. ఇది 1882 ఫిబ్రవరి 3 రోజు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అండ్ ఇందులో మనకి 20 సభ్యులు ఉంటే 3 మన ఇండియన్స్ ఉన్నారు, భూదేవ్ ముఖర్జీ, సర్ సయ్యద్ అహ్మద్, కేటీ తెలాంగ్. అండ్ వీళ్ళు గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ వుడ్స్ డిస్పాచ్ చెప్పిన గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ రావడం లేకపోవడం వలన మిషనరీలు అందరు కలిసి ఉద్యమం చేసి దాని తర్వాత ఈ కమిటీ 1878లో వాళ్ళు ఉద్యమం చేస్తే ఈ కమిటీ అనేది ఏర్పాటు అవ్వడం జరిగింది. సో దీని మెయిన్ ఏం వచ్చేసి ఏంటిది అని అంటే ప్రాథమిక విద్య, ప్రైమరీ ఎడ్యుకేషన్ మీద దాంట్లో మౌలిక వసతుల్ని కల్పించడం, అందుకోసం అనేది ఏర్పడింది. అండ్ ఇదేం చెప్పింది, చాలా చెప్పింది. ఇప్పుడు మన గణితం కానీ వ్యవసాయం కానీ ఇవన్నీ దీంట్లోనే సమకూర్చాలి. స్త్రీ విద్యకి, ఎస్సీ ఎస్టీ విమెన్ వర్గాలకి ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలి. స్పెషల్లీ స్త్రీ ఎడ్యుకేషన్కి కూడా చాలా వరకు ప్రోత్సాహం అని ఇవ్వాలి. ఉపాధి కోర్సులను ఉండాలి. దాని తర్వాత ఓన్లీ ఎడ్యుకేషన్ అనేది విశ్వవిద్యాలయాల మీద కాకుండా, హయ్యర్ ఎడ్యుకేషన్ కాకుండా ప్రైమరీ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయాలి అని చెప్పింది. స్వదేశీ వాళ్ళు ఎవరైతే ఇండియన్స్ ఆర్గనైజ్ చేస్తున్నారో ఇండియన్స్ ఆర్గనైజ్ చేసే స్కూల్స్కి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి అని చెప్పింది. చాలా క్లెవర్ ఉన్న స్టూడెంట్స్కి వీళ్ళు ఉపకార వేతనాలు ఇవ్వాలి అని చెప్పింది. ఎవరైతే విశ్వవిద్యాలయంలో, ఫారిన్ యూనివర్సిటీలో, గవర్నమెంట్ కాలేజ్లో చదువుకున్నారో వాళ్ళకి టీచర్ జాబ్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఫస్ట్ అని చెప్పింది. అండ్ జిల్లా స్థాయిలో, మున్సిపల్ స్థాయిలో విద్యా బోర్డులను ఏర్పాటు చేయాలని చెప్పింది. ఉన్నత సెకండరీ విద్యను ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని చెప్పింది. దాని తర్వాత మాధ్యమిక కళాశాలను ఇది అయిపోయింది కదా. సో మాధ్యమిక స్థాయి కాకుండా మనకి ప్రాథమిక స్థాయి కూడా చాలా ఎక్కువ ఫోకస్ అనేది పెట్టాలి అని చెప్పింది. ఇది ప్రాథమిక విద్యపై ప్రభుత్వం అనేది పెట్టుబడి ఎక్కువ పెట్టాలి అని కూడా మనకు వీళ్ళు చెప్పడం అనేది జరిగింది. దాని తర్వాత కళాశాలల నిర్వహణకు బాధ్యత విశ్వవిద్యాలయాలు చేపట్టాలని, వీటికి ఏదైతే అవసరం ఉంటుందో ఆ అవసరమైన నిధులన్నీ ప్రభుత్వమే భరించాలి. ఏదైతే విశ్వవిద్యాలయాలు, ఈ పాయింట్ అర్థమైందా? మన యూనివర్సిటీస్ ఉంటాయి కదా, యూనివర్సిటీస్ కింద మనకి కాలేజెస్ ఉంటాయి. సో ఆ కాలేజెస్కి సంబంధించిన నిధులు ఏవైతే ఉంటాయో అవన్నీ గవర్నమెంటే అందించాలి అని చెప్పింది. ప్రభుత్వమే అందించాలి. ఎవరైతే టీచర్ అవ్వాలనుకుంటున్నారో మొత్తంగా వాళ్ళు టీచింగ్ మెథడ్స్, బోధనా పద్ధతులు, బోధనా సిద్ధాంతాలు, సూత్రాలు ఇవన్నీ వారికి వచ్చి ఉండాలి, తెలిసి ఉండాలి అని చెప్పి, దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్పి మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. అండ్ ఇక్కడ మనకు జిల్లా స్థాయి, మున్సిపల్ స్థాయి బోర్డులు ఉన్నాయిగా, సో వాళ్ళకి కావాల్సిన నిధులు వాళ్ళే సమకూర్చుకోవాలి అని కూడా చెప్పడం జరిగింది. అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ మదర్ టంగ్లోనే ప్రైమరీ ఎడ్యుకేషన్ టీచింగ్ అనేది ఉండాలి అని చెప్పి, ఈ స్టాండర్డ్స్ని చేంజ్ చేయాలి, ఎడ్యుకేషన్ స్టాండర్డ్ని చేంజ్ చేస్తే సో దట్ పిల్లలకు అంటే సామాన్యులందరికీ అందుబాటులో విద్య అనేది వస్తుంది అని చెప్పి మనకి చెప్పింది. అండ్ లాస్ట్కి విమెన్కి ఆరోగ్యం, శీలం, విద్య ఇవన్నీ పాఠశాలలో ఒక అండర్ గ్రౌండ్లో ఉంటాయి, అంతర్భాగం ఇవన్నీ. సో దట్ వీటన్నిటిని గుర్తించి విమెన్కి లేదా అందరికీ విమెన్కి, మెన్కి అందరికీ ఉపాధి విద్యని అందించాలి అని కూడా చెప్పింది. మహిళా పర్యవేక్షాధికారిని నియమించాలి, పరదా పద్ధతి పాటించే వారికి సపరేట్ స్కూల్స్ నియమించాలి, ఇలా అన్ని చెప్పింది. ఇవన్నీ చెప్పడం వలన
మన ఇండియన్ ఎడ్యుకేషన్కి బడ్జెట్ అనేది చాలా ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. ఇతను చెప్పడం వల్లనే మనకి 1882లో పంజాబ్లో, 1887లో అలహాబాద్లో మనకి ఏం జరిగింది, యూనివర్సిటీస్ అనేవి రావడం అనేది జరిగింది. డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ బోర్డ్ని కూడా నియమించడం అనేది జరిగింది. ప్రాథమిక స్థాయితో పాటు ఉన్నత విద్యా సంస్థల్ని కూడా తీర్చిదిద్దాలి అని చెప్పి మనకి ఈ కమిటీ చెప్పడం జరిగింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా కమెంట్ చేయండి, ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, సో దట్ ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి, సో దట్ అన్ని వీడియోస్ మీకు అందుబాటులో ఉంటాయి. నా వాయిస్ స్పీడ్ అయితే స్లోగా పెట్టుకోండి, స్లో అయితే స్పీడ్లో పెట్టుకోండి, బట్ ఖచ్చితంగా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. బాయ్.